ముందుకు వెళ్తాం. పితాని సత్యనారాయణ గారు విగ్రహ ఆవిష్కరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈనాడు జాతిపిత గీత కులాల యొక్క జాతిపితగా ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యంత గౌరవమైన వ్యక్తి, సామాజిక వర్గాల్లో పుట్టి తనదైన ఆస్తిని జాతికి అంకితం చేసి జాతి యొక్క ఉన్నతిలో గీత వృత్తే కాదు అత్యంత విద్యా అవకాశాలు తీసుకుని ఉన్నతమైన భావాలతోటి సమాజంలో పెరగాలని, పారిశ్రామికవేత్తలు కావాలని, రాజకీయవేత్తలు కావాలని, ప్రతి ఒక్కరూ ఇతర సామాజిక వర్గాల కన్నా గౌరవంగా బతకాలని ఆలోచన చేసిన మహోన్నత వ్యక్తి దుమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ చేయడం అనేది వేరే రోజు రాజమండ్రి శాసనసభ్యుడిగా ఈ సహకారాన్ని అందించి ఈ విగ్రహ ఆవిష్కరణలో ప్రధాన కారకుడైన శాసనసభ్యుడు వాసు గారిని హృదయపూర్వకంగా ఈ సామాజిక వర్గాల నుంచి కూడా బలహీన వర్గాల నుంచి కూడా అభినందిస్తున్నా. ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి సుబ్రహ్మణ్య గారు, ఎమ్మెల్సీ రామారావు గారు, ఈనాడు ఈ కార్యక్రమ రూపకర్తలు అప్పారావు గారు, అట్లాగనే ఈ కార్యక్రమాల యొక్క బాధ్యతాయుతంగా 10 మందిని కలుపుకెళ్లి సత్యబాబు గారు ఈ కార్యక్రమం చేసిన సందర్భంగా చెట్టిబల్జీ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అధికార ప్రతినిధిగా ఈ జాతికి ఉన్నతమైన సేవలు అందించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతి పెద్దలందరూ కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.